ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఒక విషయం మీకు మనవి చేయదలుచుకున్నాను. ఆడపిల్ల కొంతకాలం పెంచుతాం కదండి. పెళ్ళైన తర్వాత పుట్టింటి వాళ్ళ అత్తగారింటికి పంపుతాం మన పుట్టింటి నుంచి. పంపేటప్పుడు కొంతమందికి ఇక్కడ అనుమానాలు వస్తుంటాయండి. ఏ వస్తువులు మనం వాళ్ళకి ఇవ్వచ్చు అంటే మన పుట్టింటి నుంచి ఆడపిల్లకి అక్కడ ఏవి తీసుకెళ్ళకూడదు అనే దాని మీద ఒక చిన్న వివరణ మీకు ఈరోజు నేను అంటే ఆడపిల్ల పుట్టింటి నుండి తీసుకొని వెళ్ళకూడని పదార్థాలు ఏమిటి అన్నట్లయితే దీంట్లో నుండి పెద్దవాళ్ళు కొన్ని చెప్పారండి. ఏంటంటే చాకు చాట ఇంట్లో ఉండే చాట చీపురు ఉంటే చూడండి, ఇవి ఎట్టి పరిస్థితిలో కూడా మా ఇంట్లో చాట లేదని అది మనం తీసుకొని వెళ్ళకూడదు. ఆడపిల్లకి ఇవ్వకూడదు, ఆడపిల్ల తీసుకెళ్ళకూడదు. రెండోది ఏంటంటే పూర్వకాలంలో రోళ్ళు కూడా తీసుకెళ్ళేవాళ్ళండి. కొంతమంది తీసుకెళ్ళకూడదు. మన ఇంట్లో నుంచి ఆడపిల్ల పుట్టింటికి వాళ్ళ అత్తగారింటికి మన ఇంట్లో ఉన్న రోలు తీసుకొని వెళ్ళకూడదండి. అయ్యా తర్వాత ఏంటంటే జల్లెడ, తర్వాతనేమో ఇంట్లో పూజ చేసేటువంటి గౌరీదేవుని ఉంటుందండి మన ఇంట్లో, మన కుటుంబంలో. ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళారు, మన ఇంట్లో ఉండే గౌరీదేవిని కానీ మన ఇంట్లో ఉండే పూజా వస్తువులు కావాలంటే తను వేరే కొనుక్కోవాలి, లేదా తన అత్తగారింట్లో ఉన్న తనది వాడుకోవచ్చు అత్తగారి దగ్గర తీసుకొని. అంతేగాని పుట్టింట్లోంచి ఆ అమ్మాయి గౌరీదేవిని తీసుకొని వెళ్ళకూడదు, మనం ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే మన లక్ష్మిని ఆవిడకి ఇచ్చినట్టు అవుతుంది. అది దోషం అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారండి. అయ్యా అట్లాగే ఇంకోటి ఏంటంటే గొడుగు, కత్తిపీట. ఇవాళ మనం చాలామంది చేసేది ఏంటంటే పచ్చళ్ళు పెట్టి ఇచ్చేస్తుంటామండి. పెద్దవాళ్ళు అది కూడా దోషం అని చెప్పారండి. వాళ్ళని అక్కడ వెళ్ళి నువ్వు కావాలంటే వాళ్ళ ఇంట్లో పెట్టిరా పచ్చళ్ళు అవి కావాలంటే. అంతేగాని నువ్వు ఇక్కడ పచ్చళ్ళు పెట్టి నీ కూతురికి ఇప్పుడు అత్తగారింటికి ఆ పచ్చళ్ళు అవి పంపడం అనేది కూడా దోషం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తున్నారండి. అయ్యా అలాగే అన్నిటికంటే ముఖ్యమైనదండి, ఈ అల్లుళ్ళు మంచాలు ఇవ్వకపోతే ఊరుకోరండి. కొంతమంది అయితే నీకు కంచం తేలేదు కదా, నువ్వు ఎక్కడ భోజనం చేస్తావు, ఎక్కడ పడుకుంటావు, నేల మీద పడుకో అనే వాళ్ళు కూడా అక్కడ అత్తగారింట్లో ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారంటే మంచం ఇవ్వాలని కంపల్సరీ. అది ఎంత లేనివాడైనా ఏవో కొంత వంట సామాన్లతో పాటు మంచం ఇవ్వాలంటున్నాడు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే మంచాన్ని నువ్వు నీ పుట్టింటి నుంచి తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పిందండి. కావాలంటే ఒక కొత్తది కొని వాళ్ళకి ఇవ్వు, అది వేరే సంగతి. మన ఇంట్లో ఉన్న మంచం, అమ్మ నాకు ఈ టేకు మంచం బాగా నచ్చింది నేను తీసుకెడతానని చెప్పేసి పుట్టింటి నుంచి మంచము తీసుకొని వెళ్ళకూడదు ఒకటండి. తర్వాత అయ్యా నూనెలు తీసుకెళ్ళకూడదుటండి. వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె. కొంతమంది అయితేనండి నూనెలు సంవత్సరానికి సరిపడా చేసి కొన్ని ప్రాంతాల్లో పంపిస్తుంటారండి. కూతురు మీద ప్రేమతో ఈ కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా పంపిస్తుంటారు. వాళ్ళు కొనుక్కోవడం కష్టం, మనకు డబ్బులు కలిసి వస్తాయని నూనెలు పంపకూడదు. అలాగే చింతపండు దొరికింది కదా అని పంటలు అక్కడ దొరుకుతాయి కొన్ని ప్రాంతాల్లో, లేదా చౌకగా దొరుకుతుందని కొనేసి మనం చింతపండు ఒకటి, నూనెలు ఒకటి, ఇవి కూడా పుట్టింటి నుంచి ఆడపిల్ల అత్తగారింటికి తీసుకొని వెళ్ళకూడదని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎవరు ప్రవర్తించినట్లయితే ఇది శ్రేయస్కరము. స్వస్తి.